విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన దుర్ఘటన అత్యంత బాధాకరమని, ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో పూర్తిస్థాయి న్యాయ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గని భరత్రాం డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ₹1,72,00,000 అందనున్నాయని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని, అయితే అది ఉద్యోగుల హక్కుల ప్రకారం వచ్చే బీమా, ఇతర ప్రయోజనాల మొత్తం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ₹1 కూడా అదనపు ఆర్థిక సాయం ప్రకటించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన తీర్పు ఇస్తారని అన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం చంద్రబాబు నాయుడుకు అలవాటేనని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో ఉద్యోగులు, కార్మిక సంఘాల మనోభావాలను దెబ్బతీసినందుకు మంత్రి నారా లోకేష్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం ఇండోర్ స్టేడియం క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి పూర్తిగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కృషి ఫలితమని తెలిపారు. ఖేలో ఇండియా పథకం ద్వారా మంజూరైన ₹13 కోట్ల నిధులను కూటమి నేతలు తమ ఘనతగా చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు. కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో నిరంతరం సమన్వయం చేస్తూ గత ప్రభుత్వ హయాంలోనే ₹58 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదాలు తెచ్చామని చెప్పారు. 2 ఏళ్లుగా ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులు చేయకుండా నిర్లక్ష్యం చేసిన నేతలు ఇప్పుడు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. మోరంపూడి ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని, ప్రభుత్వం అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. ఫ్లైఓవర్లు, రైల్వే స్టేషన్ ఆధునీకరణ, ఎయిర్పోర్ట్ టెర్మినల్ విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులు, నిధులు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే తీసుకువచ్చామని తెలిపారు. 2 ఏళ్ల కూటమి పాలనలో రాజమహేంద్రవరానికి కొత్తగా ఒక్క ప్రధాన అభివృద్ధి కార్యక్రమమైనా చేపట్టారా అని ప్రశ్నించారు. ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినా ప్రచార ఆర్భాటం చేసుకోవడం స్థానిక టీడీపీ ఎమ్మెల్యేకు అలవాటుగా మారిందన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఎంతో హడావిడిగా ప్రారంభించిన ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రాజెక్ట్ ఘోరంగా విఫలమైందని, దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గత 2 ఏళ్లలో రాజమహేంద్రవరం అభివృద్ధికి చేసిన కృషి ఏమిటో ప్రజలకు వివరించాలని కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వ ప్రచారాలతో కాలం గడుపుతోందని, కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజల తీర్పు కూటమి ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెబుతుందని మార్గాని భరత్రాం హెచ్చరించారు. మృతుల కుటుంబాలతోనూ, స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులతోనూ యాక్టింగ్ సీఎంగా ఉన్న నారా లోకేష్ ఆయన మాట్లాడిన మాటలు ఇమీడియట్గా ఉపసంహరించుకుని స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి. కార్మికులు చనిపోతే మీ ఇంట్లో మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు కదా అని చెప్తా ఉన్నాడు. అసలు ఆ అహంకారం ఏంటి అని అడుగుతా ఉన్నా. నువ్వు ముఖ్యమంత్రి కొడుకు అయితే కావచ్చు, అయితే ఏంటి, ఇవాళ ప్రజలు గెలిపిస్తే మీరు అధికారంలోకి వచ్చారు, అది మర్చిపోబాకండి. ఇదేం రాచరికం కాదు అయ్యా నారా లోకేష్ గారు, ఇది రాచరికం కాదు నాయన. ఇది ఏదో నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఇమీడియట్గా స్టీల్ ప్లాంట్ కార్మికులకి, ఉద్యోగస్తులకి నారా లోకేష్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. రాజమండ్రిలో నిన్న చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే పాంప్లెట్లు కూడా వేయించాడు ఈనాడులోను, సాక్షిలోను. ఆ పాంప్లెట్స్ కూడా తెప్పి ఒకసారి. చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఏంటంటే నిన్న ఇండోర్ స్టేడియంకి సంబంధించి అసలు కనీస పక్షాన ఇంగితం ఉందా అని అడుగుతా ఉన్నా. ఇండోర్ స్టేడియం తెచ్చింది ఎవరు నాయనా? ఇండోర్ స్టేడియంకి సంబంధించి శాంక్షన్ చేయించి నానా తిప్పలు పడి తీసుకొచ్చింది ఎవరు? ఇవాళ అసలు ఈవీఎం ఎమ్మెల్యేను ఉత్తినలా, ఈవీఎం ఎమ్మెల్యేను ఉత్తినలా, పక్కనోడు దాంట్లో
పరీక్షలు రాసినప్పుడు పక్కనోడు దాంట్లో చూసి కాపీ కొట్టేసి నాకు ఫస్ట్ మార్కులు వచ్చేసినాయి అని చెప్పేసి రిపోర్ట్ కార్డు చూపిస్తారు చూసారా, దానికన్నా ఘోరం. ఒకవేళ 10 మార్కులు వస్తే దాని పక్కన ఇంకో 0 చుట్టాడు, 100కు 100 వచ్చేసినాయి అని. ఆ రకం నువ్వు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, మహిళా ప్రజాప్రతినిధికి కూడా చెప్తా ఉన్నా, ఇది మీ గొప్పతనం ఏం కాదండి. మీరు 13 కోట్లు ఏదో చెప్తా ఉన్నారు కదా ఖేలో ఇండియా నుంచి, దాని మొత్తం ప్రపోజల్స్, దానికి సంబంధించి అనురాగ్ ఠాకూర్ని కలిసింది నేను 2019 దగ్గర నుంచి, నేను ఎంపీ అయిన దగ్గర నుంచి స్పోర్ట్స్ సెక్రటరీని, అదేవిధంగా శాప్ చైర్మన్ని, వీళ్ళందరినీ కలిసి ఫాలో అప్ చేసుకుని స్టేట్ గవర్నమెంట్ నుంచి శాప్ యొక్క సెక్రటరీ నుంచి ఎండి అంటారు అనుకుంటా, ఆయన దగ్గర నుంచి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ధ్యానేంద్ర చంద్ర ఉన్నాడు. ఆయన దగ్గర నుంచి ప్రపోజల్స్ పంపించుకొని మొత్తం అంతా రెడీ పెట్టుకున్నాం. దాని తర్వాత మీరు కృషి చేయక్కర్లా, వాళ్ళ డ్యూటీలో భాగంగా శాంక్షన్స్ ఇస్తారు. నేను ఇవాళ చెప్తున్నాను, శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అండి 2024 1వ నెల 2వ తారీఖున, ఒకసారి అది ఆన్ చేయొచ్చు, ఇది ఒకసారి చూడండి.